ఒకే టెర్రస్ గార్డెన్లో తాయివాన్ గువా అలాగే సపోటా రెండు ఎలా పెంచుతున్నామో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం తాయివాన్ గువా ప్లాంట్ గురించి చూద్దాం. అందరికీ జామకాయలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. మేమైతే ఆలోచించాము సంవత్సరం పొడుగునా ఎలాంటి రకం చెట్టు అయితే మనకి జామకాయలు ఇస్తుందా అని. సో సర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ తాయివాన్ గువా చెట్టు మనకి సంవత్సరం మొత్తం కాయలు ఇస్తుందని, అలాగే మనకి 6 months నుంచి 1 yearలోనే మనకి జామకాయలు ఫ్రూటింగ్ అనేది వచ్చేస్తుందని చెప్పి తెలిసింది. సో అందుకని ఈ ప్లాంట్ని మేము పల్లవరం మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చేసాము. చాలా బాగుంది ప్లాంట్ అయితే, చాలా హెల్దీగా ఉంది. చూస్తున్నారు కదా, రూట్స్ కూడా చాలా కింద వరకు వచ్చి మొక్క అయితే చాలా స్ట్రాంగ్గా హెల్దీగా, లీవ్స్ కూడా చాలా గ్రీన్గా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇది చిన్న చెట్టు కదా, ఈ చిన్న చెట్టుకి చెట్టు నిండా ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. కాకపోతే ఆ నర్సరీ అతను ఏం చెప్పాడంటే ఇది ప్లాంట్ చేసిన తర్వాత ఆ ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేయమన్నాడు ఫస్ట్, లేకుంటే మనం వేసిన పోషకాలన్నీ వాటికి వెళ్ళిపోయి చెట్టు గ్రోత్ ఉండదని చెప్పాడు. సో అందుకని మేమైతే కట్ చేసేస్తున్నాం. సో 80% వరకు సాయిల్ అయితే ఫిల్ చేస్తున్నాము. అలాగే సాయిల్ మిక్స్ గురించి అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మన ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటికీ నేను సేమ్ సాయిల్ యూస్ చేశాను. ఇకపోతే గ్రో బ్యాగ్ విషయానికి వస్తే నేనైతే 24x24 గ్రో బ్యాగ్ అయితే యూస్ చేశాను. ఇది గ్రో బ్యాగ్ పెద్దదిగా ఉంటుంది కదా, సో చెట్టు పెద్దదయ్యే కొద్దీ ఆ రూట్ అంతా మొత్తం కింద వరకు వెళ్ళి చెట్టు స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే బేస్ మర్చిపోకండి, గ్రో బ్యాగ్ కింద ఏదైనా బ్రిక్స్ యూస్ చేయండి లేదా స్టాండ్ యూస్ చేయండి. సో ఇది సాయిల్ యూస్ చేసిన తర్వాత మనం ఫస్ట్ టైం వాటర్ వచ్చి ఫుల్గా పోయాలి. ఆ కింద హోల్స్ నుంచి వాటర్ బయట వచ్చేలాగా ఫుల్గా పోయాలి. నెక్స్ట్ టైం నుంచి సాయిల్ చూసుకొని మనం వాటర్ అనేది ఇస్తూ ఉండాలి మొక్కకి. ఇంకొక చెట్టు సపోటా చెట్టు, చిక్కు అని కూడా అంటాం కదా. ఈ చెట్టు కూడా చాలా పెద్దది. పల్లవరం మార్కెట్లోనే తీసుకున్నాను నేను. దగ్గర ఒక 200కే వచ్చేసింది మనకి. అండ్ చెట్టు చూస్తే కూడా చాలా హెల్దీగా, ఆ లీవ్స్ అన్ని చాలా గ్రీన్గా ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ ఉన్న కవర్ని జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని సేమ్ యాజ్ 70% వరకు సాయిల్ ఫిల్ చేసుకోవాలి బ్యాగ్లో. ఇకపోతే ఇంకో విషయం ఏంటంటే మన సపోటా చెట్టు కోసం నేనైతే 24x24 గ్రో బ్యాగే యూస్ చేస్తున్నాను. మన గార్డెన్లో ఉన్న అన్ని మొక్కల్లోకి సపోటాకి, జామ చెట్టు అలాగే వాటర్ యాపిల్, ఈ మూడింటికి అయితే నేను 24x24 యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ చెట్లు అనేవి పెద్దవి అవుతాయి కదా, సో అందుకని 24x24 యూస్ చేస్తున్నాను. 80% వరకు సాయిల్ ఫిల్ చేసి అలాగే ఈ చెట్టును అయితే గ్రో బ్యాగ్లో పెట్టేశాను. ఇకపోతే దాని ఫిల్లింగ్ కూడా మొత్తం సాయిల్ నింపేసి కొంచెం అలా ప్రెస్ చేయాలి. ఎందుకంటే ఆ సాయిల్ కొంచెం లూజ్గా ఉంటుంది కదా, సో గట్టి పడుతుంది. అలాగే ఈ సపోటా చెట్టు కూడా మన చెన్నై క్లైమేట్కి అయితే చాలా బాగా వస్తుంది. ఈ ప్లాంట్ కూడా మనకైతే 6 నుంచి 8 గంటల సూర్యరశ్మి అయితే చాలా అవసరం. సో ఎండ మనకి టెర్రస్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి ఈ ప్లాంట్స్ అన్ని చాలా బాగా వస్తాయండి. లిటిల్ కేర్ అయితే తీసుకోవాలి. ఎవ్రీ మంత్ మనం దానికి కంపోస్ట్ వేయడం కానీ, అలాగే ప్రూనింగ్ చేయడం, అంతేకాకుండా వాటరింగ్ కూడా చాలా ముఖ్యం. డైలీ వాటర్ పోయకూడదు. అసలే ఇది రైనీ సీజన్ కదా, సో మనం సాయిల్ చూసుకొని దాన్ని బట్టి వాటర్ అనేది మనం ఈ ప్లాంట్స్కి ఇవ్వాలి. చూస్తున్నారు కదా, మన గార్డెన్లో అయితే ఈ సపోటా అలాగే తాయివాన్ గువా రెండు అయితే ప్లాంట్ చేసేసాము. ఇవే కాదు మరిన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కూడా నేనైతే మన గార్డెన్లో గ్రో చేస్తున్నాను. ఫ్రూట్ ప్లాంట్సే కాదు వెజిటేబుల్స్ కూడా గ్రో చేయాలనే ప్లాన్ అయితే ఉంది. కాబట్టి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. వీటి గ్రోత్ ఎలా ఉంది, అలాగే వీటికి కంపోస్ట్ ఏమేమి వేస్తున్నాను ఎవ్రీ మంత్, సో ఇలాంటి అన్ని విషయాలు నేనైతే మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. అలాగే మీకు ఈ టెర్రస్ గార్డెన్ గ్రో చేయడానికి ఎలాంటి టిప్స్ కావాలన్నా మన కమెంట్లో అయితే పెట్టండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మీలో ఎంతమందికి ఈ గువా అలాగే సపోటా పండ్లంటే ఇష్టం మనకి కమెంట్లో పెట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.